డీసీ యూనివర్స్ యొక్క స్టార్ గర్ల్ 3వ ఎపిసోడ్ 8 సంవత్సరాలు వెనక్కి జోర్డాన్గా పిలువబడే ఐస్కిల్ మరియు అతని కుమారుడు కామెరాన్ల ఫ్లాష్ బ్యాక్తో ప్రారంభమవుతుంది. జోర్డాన్ తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకుంటానని మరియు ప్రాజెక్ట్ న్యూ అమెరికాను కొనసాగిస్తానని తన మరణిస్తున్న భార్యకు ప్రమాణం చేస్తాడు. అతని భార్య చనిపోయే కొద్ది క్షణాల ముందు జోర్డాన్తో ఈ దేశాన్ని సరిచేయడానికి, దానిని ఆపడానికి ప్రయత్నించే వారిని నాశనం చేసైనా ప్రాజెక్ట్ న్యూ అమెరికా మిషన్కు కట్టుబడి ఉండమని ఆమె అతనికి చెబుతుంది. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. కోర్ట్నీ పార్ట్తో మాట్లాడుతూ ఇన్ జస్టిస్ సొసైటీ సభ్యుల కోసం అన్వేషణ కొనసాగించాలని చెబుతుంది. అయితే హీరోగా ఉండటం ఆమె అర్థం చేసుకున్న దానికంటే చాలా ప్రమాదకరమని పార్ట్ చెబుతాడు. బ్రెయిన్ వేవ్ హాస్పిటల్లో కోమాలో ఉండటాన్ని జోర్డాన్ హాస్పిటల్ రూమ్ బయట నుండి గమనిస్తాడు. స్కూల్లో కోర్ట్నీ కౌన్సిల్మన్ విలియం జారిక్ కుమారుడు జోయి జారిక్ను కలుస్తుంది. అతను జారిక్ ది గ్రేట్గా మేజిక్ ప్రదర్శిస్తుంటాడు. విలియం ఇంటి వద్ద జోర్డాన్ తన కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే వచ్చిన విలియంతో బ్రెయిన్ వేవ్ కోమాలో ఉన్నట్లు చెబుతాడు. ఆ విషయం తనకు తెలుసని ఎవరో స్టార్ మ్యాన్ స్టాఫ్తో తన కొడుకు మీద దాడి చేశారని తనకు ముందే బ్రెయిన్ వేవ్ చెప్పాడని చెబుతాడు. మరి ఎందుకు తనకు తెలియచేయలేదని ప్రశ్నించగా అది అనవసరమైన చిన్న విషయంగా కొట్టి పారేస్తాడు. జోర్డాన్ తాను లేనప్పుడు అతనికి సాయం ఎందుకు చేయలేదనగా దానికి విలియం తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తాడు. బ్రెయిన్ వేవ్ తనకంటే గొప్పవాడు కాదని విమర్శిస్తాడు. జోర్డాన్ భార్య అయిన క్రిస్టిన్ అనారోగ్యానికి గురిచేసిన టాక్సిన్ ఆమె మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని చంపడానికి తన సమయాన్ని వెచ్చించానని, ఇకపై స్టార్ గర్ల్ సంగతి నేను చూసుకుంటానని విలియంకు చెప్పి వెళ్ళిపోతాడు. ప్రాజెక్ట్ న్యూ అమెరికా తన కొడుకు కోసం ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడం తన విధి అని చెప్తాడు. తన కొడుకు కూడా తనకు చాలా ముఖ్యమైన విషయం కనుక అతను అర్థం చేసుకున్నాడని విలియం చెప్తాడు. బార్బరా పని చేస్తున్న ది అమెరికన్ డ్రీమ్ కార్యాలయంలో జోర్డాన్ బార్బరాతో సహా కొత్త ఉద్యోగులకు తనను తాను పరిచయం చేసుకుంటాడు. బార్బరా, జోర్డాన్ వారి కార్యాలయ విస్తరణలో భాగంగా కమ్యూనిటీ థియేటర్ ఆలోచనను ప్రవేశపెట్టినప్పుడు ఆమె ఇచ్చిన ఐడియాను జోర్డాన్ అంగీకరిస్తాడు. స్కూల్లో సిండీ యోలాండా మాంటెజ్ను బెదిరించడం ప్రారంభించినప్పుడు హెన్రీతో డేటింగ్ చేసినందుకు ఆమెను సట్ అని అవమానిస్తుంది. జోర్డాన్ బార్బరా ఇచ్చిన ఐడియాకి ఇంప్రెస్ అయ్యి ఆమెను డిన్నర్కు ఆహ్వానిస్తాడు. కానీ అందుకు ఆమె ఆ రోజు తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నామని చెప్పగా జోర్డాన్ ఆమెకు కుటుంబం పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటాడు. పార్క్ ద్వారా ఇంటికి వెళ్తున్నప్పుడు కోర్ట్నీ మైదానంలో మంచు ఆకారంలో ఉన్న నక్షత్రాన్ని చూస్తుంది. పార్క్కు ఆ విషయం చెప్పి దాన్ని తనిఖీ చేయడానికి ఆ ప్రదేశానికి వెళ్తారు. వారు అక్కడికి వచ్చే సమయానికి మంచు కరిగిపోతుంది. అకస్మాత్తుగా స్ట్రైట్ యొక్క కాలు మంచుతో కొట్టబడుతుంది. దాని వలన అతని సూట్ లాక్ అవుతుంది. కోర్ట్నీ తన స్టాగర్ల్ దుస్తులలో ఐస్కిల్ను వెంటాడుతుంది. కుటుంబంతో కలిసి డిన్నర్ చేయాలని ఇంటికి వచ్చిన బార్బరా మైక్ను, కోర్ట్నీ మరియు పార్క్ ఎక్కడ ఉన్నారో అడుగుతుంది. కానీ అతను తనకు తెలియదని చెప్తాడు. తిరిగి పార్క్ వద్ద కోర్ట్నీ ఐస్కిల్తో తలపడుతుంది. ఐస్కిల్ ఆమెను చంపబోయే సమయంలో పార్క్ అతనిపై ఆమె చేతిని ప్రయోగిస్తాడు. సమీపంలో బెత్ మరియు జోయితో సహా విద్యార్థులను తీసుకెళ్లే బస్సు ఫ్లైఓవర్ పై వస్తుంటుంది. ఐస్కిల్ బస్సు వస్తున్న మార్గాన్ని ఐస్ చేస్తాడు. దానితో బస్సు స్లిప్ అయ్యి క్రింద ఉన్న నీటిలో బస్సు పడిపోకుండా పార్క్ కాపాడుతాడు. బస్సును సురక్షితంగా తిరిగి వంతెనపై ఉంచిన తరువాత అతను కోర్ట్నీ వద్దకు తిరిగి వెళ్తాడు. ఐస్కిల్ వంతెనపైకి వస్తున్న ట్రక్కును తన పవర్ ద్వారా ఉపయోగించుకుని ఉద్దేశపూర్వకంగా విలియం కొడుకు అయిన జోయిని యాక్సిడెంట్ చేసి చంపుతాడు. కౌన్సిల్మన్ ఇంట్లో జోయి చనిపోయాడని మరియు తన భార్యకు చెప్పిన తరువాత విలియం తన మంత్రదండం పట్టుకుని ఇంటి నుండి బయటకు పరిగెత్తుతాడు. ఇంట్లో కోర్ట్నీ మరియు పార్క్ జోయికి జరిగిన దాని గురించి బాధపడతారు. జోయి చాలా మంచి వాడని పార్క్కు చెబుతుంది. ఐస్కిల్ను తాను కనిపెడతానని ప్రతిజ్ఞ చేస్తుంది. పార్క్ కోర్ట్నీని జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ ఆమెకు మరణించిన తన స్నేహితుల గురించి చెబుతాడు. కోర్ట్నీ గదిలో ఒక గుడ్లగూబను గమనిస్తుంది. అది డాక్టర్ నిక్ నైట్కు చెందినదని, అతను చనిపోయిన నటి నుండి మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తుందని చెప్తాడు. కోర్ట్నీ పార్క్తో వారితో పాటు జేఎస్ఎల్లో చేరడానికి కొత్త టీంను తయారు చేయాలని చెబుతుంది. ఇది చాలా ప్రమాదకరమని, దాని వలన వారందరూ ప్రమాదంలో పడతారని పార్క్ వారిస్తాడు. ఆ తరువాత వారిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. విలియం కోపంతో జోర్డాన్ ఇంటికి తన మంత్రదండంతో వెళ్లి జోర్డాన్ నువ్వు ఉద్దేశపూర్వకంగా తన కొడుకును చంపావా అని ప్రశ్నిస్తాడు. జోర్డాన్ తెలివిగా మంత్రదండం పట్టుకుని విలియంను తన ఐస్ పవర్తో చంపుతాడు. ఎపిసోడ్ చివరలో కోర్ట్నీ పార్క్కు తెలియకుండా తిరిగి జేఎస్ఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రతి జేఎస్ఏ సూపర్ హీరోస్కు చెందిన వస్తువులను అన్నింటినీ తీసుకువెళ్లి కొత్త జేఎస్ఏ టీంను తయారు చేయాలనుకుంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.